అరాచకాలకు అంతు లేకుండా పోయింది. వడ్డీ డబ్బులు కట్టలేదని ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీ పూర్ణచంద్రరావును కిడ్నాప్ చేశారని ఆయన భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 3 లక్షలు తీసుకున్న పాపానికి రోజుకు 3,000 కట్టామని, ఇంకా అదనంగా చెల్లించాలని గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారని ఆరోపించారామె. దాచేపల్లి పిఎస్లో తన భర్త మామను ఉంచి చిత్రహింసలకు గురి చేస్తారని విమర్శించారు. తన భర్తను వెంటనే చూపించాలని కన్నీటి పర్యంతమైంది. సార్, నా పేరు మాధవి సార్. మా హస్బెండ్ పేరు పూర్ణచంద్రరావు అండి. ఆయన బ్యాంక్లో, దాచేపల్లి బ్యాంక్లో గోల్డ్ అప్రవైజర్గా పనిచేస్తున్నారు సార్. సుబ్బారావు సార్ అనే అతని దగ్గర 3 lakhs మనీ తీసుకున్నారు సార్. సార్కి అందజేయని పక్షంలో సారు తనని తీసుకెళ్ళి కొంచెం బంధించి ఇబ్బంది పెడుతున్నారు సార్. దాని పూర్వకంగా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసాం సార్. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ కానిస్టేబుల్ గారు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు అని, ఆయన ఎంత ఇల్లీగల్గా రక్షక భటుడుగా ఉండి ఆయన ఒక భక్షక భటుడిలాగా ఇంత ఇల్లీగల్గా డబ్బులు అందరికీ ఇవ్వటం, ఇంత వడ్డీలు తీసుకుని చేయటం అనేటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు అనేటటువంటి దాంట్లో అవి చేశారు, తీసుకున్నారు, ఇష్టపడి తీసుకుని ఉండొచ్చు కానండి. అలా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ని సొంత ఇల్లులాగా, సొంత దొడ్డిలాగా వాడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టడం అనేది, పోలీస్ స్టేషన్లో ఇలా జరగటం అనేది, ఇలాగ వాడుకోవటం అనేటటువంటిది మాత్రం తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అటువంటి సుబ్బారావు గారు ఇలాంటి పరిస్థితులు ఇంకొకరు ఎవరికి కల్పించకుండా ఉండేటట్టుగా అతని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఎస్పీ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నామండి. ఇది గురజాల స్టేషన్కి తీసుకెళ్తాం జరిగింది. స్టేషన్ ఆఫీసర్కి ఇంటిమేషన్ అసలు ఎవరికి ఇంటిమేషన్ లేదండి. అక్కడ వెళ్ళి మా వాళ్ళు వెళ్ళి ఇంటిమేషన్ ఇచ్చారు. అక్కడ స్టేషన్ ఆఫీసర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఆయన అయితే మేము తప్పకుండా ఈ విషయం గురించి చర్య తీసుకుంటాం, ఈ విషయం ఏంటో కనుక్కుంటామని చెప్పారు. అలాగే డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ముందు కనుక్కుంటామని చెప్పి, తర్వాత మేము కనుక్కునే పరిస్థితి లేదు, మీరు సివిల్ పరంగా, క్రిమినల్ పరంగా మీరు ఏం సిఎఫ్ఆర్ చేసుకుంటారు ఏంటనే పరిస్థితులు కూడా చెప్పడం జరిగింది ఆయన. మరి అయితే ఈ పరిస్థితుల నుంచి మాకు న్యాయం జరగలేదనే విషయం మీద మేము వచ్చి ఇక్కడ కలెక్టర్ గారిని కానీ, మనం ఇక్కడ ఎస్పీ గారిని కానీ కలవటం అనేది మనం జరిగింది. వారు చాలా చక్కగా పాజిటివ్గా స్పందించి ఎంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఆలోచించి వారికి తప్పకుండా న్యాయం చేయాలి, అలాగే అతను ఎక్కడున్నాడు అనేది మేము ట్రేస్ అవుట్ చేసి మాకు అప్పచెప్తామని చెప్పేసి కుటుంబాన్ని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మేమైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అండి. మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం అయితే అందరికీ కూడా ఒక కనువిప్పు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎలా ఎంత ఇంట్రెస్ట్లతో లోన్లు డబ్బు తీసుకునే వాళ్ళకి కానీ, డబ్బు ఇచ్చే వాళ్ళకి కానీ వారందరికీ కనువిప్పు కలిగేటట్టుగా చేయాలని చెప్పి